చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటండి? దమ్ముంటే రమ్మంటున్నాడు కదా డిబేట్కి. అవును సార్, అవునండి. జ్యోతి గారు మీరు మాట్లాడుతున్నాను సార్, నేను మళ్ళీ మధ్యలో నేనే సార్ రమ్మని చెప్పింది. నేనే బైబిల్ అసలు పరిశుద్ధ గ్రంథమా లేదా భూత పుస్తకం అనే అంశం మీద మాట్లాడదాం. యేసు దేవుడా కాదా, యెహోవా దేవుడా అనే అంశం మీద కూడా మాట్లాడదామనండి. వీకేఆర్కి ఫోన్ చేయండి. ఆయన చేయొచ్చు కదండి, మాకు మీరు ఈ విషయం చూడండి, మీరు ఫోన్ చేయాలా? నేనైతే ఫోన్ చేస్తానండి. ఆయన పబ్లిక్ ఛానల్లో ఇంటర్వ్యూలో తొడలు కొడుతున్నాడు రమ్మని. ఎవరు కొట్టింది? మీరు ఫోన్ చేయాలి అతనికి. ఎవరికి? విజయ్ కుమార్కి. ఎవరు విజయ్ కుమార్? ఎవరు విజయ్ కుమార్ అవ్వాలా? నాకేం తెలుసా? నీకు సుబ్బారావు తెలుసా? ఇది క్రాంతి ఇక్కడ టీ అమ్ముతుంటాడు, మా ఇంటి పక్కన టీ అమ్ముతుంటాడు సుబ్బారావు తెలుసా? అంటే మీరు వీడియోలు చూస్తారు అదయా బాబు, ఎవడో సుబ్బారావు గురించి నీకు తెలియదు, ఆ విజయ్ కుమార్ ఎవడో నాకు ఎట్ట తెలుస్తున్నాయా చెప్పు. నాకు ఆయన ఫోన్ చేసాడు అనుకో, నేను మాట్లాడతాను, లేకపోతే నువ్వు లైన్లో కలిపితే మాట్లాడతాను. నువ్వు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అంటే నాకు తెలియదు నిజంగా. నీకు సుబ్బారావు తెలుసా, ఎంగారావు తెలుసా, సుబ్బాయి తెలుసా అంటే నువ్వేమంటావు నాకు తెలియదు అని అంటావు. ధర్మంగా మాట్లాడు, ధర్మంగా మాట్లాడితే ధర్మంగా ఉంటది. ఇది క్రాంతి టీవీ యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నాడు కదా క్రాంతి. క్రాంతి టీవీలా? నేను పిపిఎల్ టీవీ విన్నాను, లేకపోతే సామ్సంగ్ టీవీలోనే క్రాంతి టీవీ వినలేదే నేను. క్రాంతి టీవీ కాదు, క్రాంతి యూట్యూబ్ ఛానల్. ఓహో, యూట్యూబ్ ఛానలా? ఏమో తెలీదు. ఆయన కాల్ చేయండి, లేకపోతే నేను లైన్లోనే ఉంటే మాట్లాడతాం మనం. ఎత్తాడు కదా ఇప్పుడు క్రాంతి ఫోన్ ఎత్తాడు ఎవరితో ఫోన్. మీకు ఎత్తినప్పుడు కాల్ చేయండి సార్, మాట్లాడదాం మరి. సరే, ఎత్తినప్పుడు మాట్లాడదాం, కాల్ చేయండి సరేనా? అంటే మీకు విజయ్ కుమార్ వీకేఆర్ అంటే మీకు తెలీదు. కరుణాకర్తో డిబేట్లు చేసాడు చాలా సార్లు. అసలు కరుణాకర్ ఎవరండి? అంటే మీకు అతనితో డిబేట్ చేసి ఎవరితో డిబేట్ చేయం సార్. మాకు దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము చేస్తాం. హిందువులకు ఎవరికే ధైర్యం లేదన్నమాట అతనికి ఫోన్ చేసి అంత. అవునండి, మేము చెప్పుకున్న మాట అది. మీరు వస్తే మీరు రండి, లేదు మీరు వస్తారా చెప్పండి, ఇప్పుడే పొద్దున పెడతాను 10ంటికి అట్లా. రేపు మార్నింగ్ కూర్చుందాం ఇద్దరం. వాళ్ళేని పేర్లు ఎందుకు సార్? మనం మగవాడు ఉన్నప్పుడు మీసం తిప్పినప్పుడు మనమే ఉండాలి యుద్ధంలో ముందర. ఆడొచ్చి యుద్ధం చేస్తాడు, ఈడొచ్చి యుద్ధం చేస్తాడు అంటే వాళ్ళు కొద్దివాళ్ళు చెప్పే మాటలు అవన్నీ. నేనున్నాను, ధైర్యంగా చెప్తాను, నేను డిబేట్ చేస్తారండి అంటాను ఎవరితో. నేను పబ్లిక్ గాను యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చి కొట్టి బాబు, నేనేం చెప్తున్నాను, ఎవరు కలుపుతావో కలుపు, మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. లేదా నువ్వు చేస్తానంటే చేద్దాం. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి కాల్ చేయమంటే వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉండాలిగా. ఎందుకుంటావు? యూట్యూబ్ లో పెట్టుకుంటాడు కదా. ఎవరు? నాకు ఫోన్ లో ఎవరి నెంబర్లు ఉంటాయి నువ్వే చెప్తావా? ఏమన్నా నువ్వు తాగున్నావా ఏంటి? నేనేమన్నా నా ఫోన్లో ఏ నెంబర్లు ఉండాలి ఉండకూడదు నువ్వే చెప్పేస్తావు. నా ఫోన్ చూసావు నువ్వు ఎప్పుడైనా? అసలు నా ఫోన్ నెంబర్ ఎంతో తెలుసా నీకు? లేదా నా ఫోన్ కంపెనీ ఏందో తెలుసా? నా ఫోన్ నెంబర్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి తెలుసా? ఏమి తెలియకుండా నా దాంట్లో వాళ్ళ నెంబర్లు నువ్వేట చెబుతావు? విజయ్ కుమార్ అంటే అందరికీ తెలుసు. అతను యూట్యూబ్ ఛానల్. నాకు చంద్రబాబు నాయుడు తెలుసు, వైఎస్ జగన్ తెలుసు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుసు, మోడీ తెలుసు, ఎల్కే అద్వానీ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు, సోనియా గాంధీ తెలుసు. మధ్యలో వీడెవడే విజయ్ కుమార్ అనేవాడు? మీ చుట్టమా ఏమన్నా, లేకపోతే మీ బావమరిదే, లేకపోతే అట్లా మీకు ఏమన్నా మేనత్త కొడుకు అతను? సాంబశివరావు తెలుసా? ఎవడయ్యా వాడు? సాంబశివరావుకి ఫోన్ చేయి. ఓరని అమ్మ, ఎవడయ్యా వాడు? నువ్వు వాడికి పోయి ఓ పని చేయి, నారా చంద్రబాబు నాయుడు కలిపి ఒకసారి ఫోన్ మాట్లాడతాను. అనిల్ కుమార్కి ఫోన్ చేయి. ఒరే బాబు, నేను నారా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేయమన్నా, నువ్వు లైన్లో కలుపు మాట్లాడదాం. నారా చంద్రబాబు నాయుడిని, లేదా వద్దు మోడీతో మాట్లాడదాం డైరెక్ట్. లేదు బైడెన్తో మాట్లాడదాం, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్తో మాట్లాడదాం. లేదు రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో మాట్లాడదాం. లైన్లో కలుపు. ఫోన్ చేయడం ధైర్యం నీకు లేదని అర్థమవుతుందా బాబు? కలిపోయా, లైన్ కలిపోయా అంటే నువ్వు తాగి మాట్లాడితే నేనేం చెప్తాను ఇంకా? నాకు దోలగాడి, పెద్ద దోలగాడి నువ్వు, ఎరుపు గడివి. ఎందుకంటే ఏమన్నా చెప్పు నేను ఎరుపులో మొదటి రకం ఎరుపు నువ్వు. వాడికి నన్ను ఫోన్ చేయమంటే వాడిని చేయమనొచ్చు, వాడికి ఫోన్ చేసి నీ ఫోన్ ఎత్తుతారు వాళ్ళు. నువ్వు ఎరుపు గడి కాబట్టి నీ ఫోన్ ఎవరు ఎత్తరు? మరి ఎత్తేవాళ్ళైతే వాళ్ళకి ఫోన్ చేసి నాకు చేయమను. వాళ్ళు ఎందుకు చేస్తారో నీకు దమ్ముంటే చేయాలి. ఎవరికి దమ్ము? నీకు ఉండాలా, ఆ పేరు చెప్పినోడికి ఉండాలా, నాకెందుకు? నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చా.
మరి ఈ లింక్ వాడికి పంపించి ఇట్లా ఛాలెంజ్ చేస్తున్నారు సాంబశివరావు, నువ్వు మగవాడు అయితే రా, ఇంకోటి పేరు మీ బావమరిది పేరు ఏదో చెప్పు, విజయ్ కుమార్ అని, ఆడిని పంపించు. ఎవరిని పంపిస్తావు పంపి